కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈటెల రాజేందర్, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కమిషన్ ముందు, పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఆలోచన ఏమిటి, అక్కడే కట్టాలన్న దానికి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి, అలాగే ఈ కాళేశ్వరం కమిషన్లో మొత్తం ఎన్ని దశలున్నాయి, ఇవన్నీ కూడా కమిషన్ ప్రశ్నలు అడుగుదాం. దానికి సంబంధించి హరీష్ రావు అలాగే ఈటెల కూడా కమిషన్ ముందు చెప్పారు. ముఖ్యంగా ఈటెల చెప్పిన దాంట్లో ఏంటంటే అప్పట్లో ప్రత్యేకమైన కార్పొరేషన్, అంటే ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారానే నిధులు వెళ్లే తప్ప ఆర్థిక శాఖకు దానికి ఏమీ సంబంధం లేదు. అలాగే ఇది ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయం, కేసీఆర్ చీఫ్ గా ఉన్నారు, కేబినెట్ కి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంగా చెప్పారు. ఆయన ఏదో బీజేపీలోకి వెళ్లిపోయారు, ఈ కాళేశ్వరం కమిషన్ అవకతవకలు వ్యవహారాలను ఏదో మాట్లాడేస్తారని అందరూ అనుకున్నారు. సహజంగా బీజేపీలోకి వెళ్లారు కాబట్టి, అలాగే పార్టీ నుంచి బయటికి ఆయన వెళ్లబడ్డారు కాబట్టి. కానీ ఆ రకమైన అవుట్పుట్ ఏమి రాలేదు. దాని మీద కాంగ్రెస్ కూడా కొంత విమర్శలు చేసింది. బీఆర్ఎస్ తో ఈటెల లాలూచి, అంటే బీఆర్ఎస్ బీజేపీ లాలూచిలో కిషన్ రెడ్డి చెప్పించినట్టే ఈటెలు చెప్పారా అని చెప్పి. తర్వాత హరీష్ రావు వెళ్లారు. దాని మీద పూర్తి స్థాయిలో ఆయన విచారణకు వెళ్లే ముందు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు పార్టీ నాయకులకు, మీడియాకి. అలాగే విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో ఏ రకంగా ఆ నిర్ణయం తీసుకున్నాము, ఎన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు కాళేశ్వరం కమిషన్ ఇస్తుంది, అలాగే అంతకు ముందు ఏ రకంగా ఉంది, కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎంత ఆయకట్టు వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పారు. ఇక అవకతవకలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు లోపల సమాధానం చెప్పారు. పొలిటికల్ కామెంట్స్ ఏమీ చేయనని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక ఇవాళ ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కీలక సూత్రధారి పాత్రధారి, అంటే కర్త కర్మ క్రియ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయన బ్రెయిన్ చైల్డ్ కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే ఆయనే ఒక ఇంజనీరుగా వ్యవహరించారని, ఆయనే ఒక ఆర్కిటెక్ట్గా వ్యవహరించారని అంటారు. అలాగే దాదాపు 33,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి సుమారు 92,000 కోట్లకు, అలాగే తర్వాత 1,00,000 కోట్లు కూడా దాటేసింది కాళేశ్వరం కమిషన్ పూర్తయిన నాటికి. దీనికి సంబంధించి విచారణలో అనేక రకమైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ ఇవాళ వెళ్లబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. హరీష్ రావు 2-3 సార్లు భేటీ అయ్యారు ఈ నోటీసులు వచ్చిన తర్వాత. అలాగే కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు, కేటీఆర్ హరీష్ రావు కలిపి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇక ముఖ్యమైన అప్డేట్, ముఖ్యమైన బ్రేకింగ్ ఏంటంటే పార్టీతో విభేదించి తండ్రికి లేఖ రాసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారని చెప్పి కేసీఆర్ని కాపాడుకుంటాము, అలాగే ఈ దెయ్యాల నుంచి మా దేవుణ్ణి కాపాడుకుంటామని చెప్పిన ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మొట్టమొదటిసారిగా, అంటే ఈ వ్యవహారం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు. గతంలో కేసీఆర్ కవిత ఇంటికి 2-3 దూతలను పంపించారు పొలిటికల్గా దీన్ని కొంత గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి, కానీ వర్కౌట్ కాలేదు. పూర్తిగా కేటీఆర్కి కవితకి మధ్య దూరం పెరిగిపోయింది. సరే, కేసీఆర్ కూడా దీని మీద పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు, కవిత ఆశించినట్టు ఒక రియాక్షన్ రాలేదు. కానీ ఈ కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హజరవుతోన్న ఈ నేపథ్యంలో ఇవాళ కుమార్తె కవిత వెళ్లడము, ఇంతకుముందే ఆవిడ చెప్పారు కేటీఆర్కి నోటీసులు ఇస్తే మీరంతా స్పందించారు ఫార్ములా ఈ రేస్లో, మరి కేసీఆర్కి నోటీసులు వస్తే ఏంటి పార్టీ నుంచి స్పందన లేదని ఆవిడ సీరియస్ అవడము, ధర్నా చౌక్ దగ్గర ఒక రోజు ధర్నా కూర్చోవడం, అన్నీ కూడా మనం చూసాం. రైట్, అక్కడ ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర సుభాష్ ఉన్నారు, మా ప్రతినిధి. సుభాష్, ఏంటి కవిత ఇవాళ వస్తారని అసలు ఎక్స్పెక్టేషన్ ఉందా? ఎందుకంటే అప్పటి నుంచి కూడా పూర్తిగా దూరం పెరిగిపోయింది తండ్రికి కుమార్తెకి మధ్య. ఎలా చూడాలి? ఇది సర్ప్రైజా కేసీఆర్కి అలాగే పార్టీ నాయకులకి? రిషి, ఈ రోజు కవిత అంటే లేఖ ఇష్ట తర్వాత మొట్టమొదటిసారిగా తండ్రిని కలవడానికి కవిత భర్తతో పాటు ఇక్కడికి చేరుకుంది. సో ఇదైతే ఇంతవరకు వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్న పరిణామాల నేపథ్యంలో కవిత వస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కవిత నిన్ననే పిలుపునిచ్చింది కేసీఆర్ కు మద్దతుగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు అందరూ చేరుకోవాలి బీఆర్కే భవన్ దగ్గరకు, ఎక్కడ రోడ్ల మీద ఉంటే ఎక్కడికక్కడ చేరుకోవాలని చెప్పేసి నిన్న కవిత పిలుపునిచ్చిన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. సో అదే సమయంలో ఎవరు ఊహించని విధంగా ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఈ రోజు కవిత రావడం అన్నది అయితే కొంత ఆశ్చర్యకరంగానే చెప్పుకోవచ్చు. నేరుగా నాకు తెలిసి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కేసీఆర్ తో కలిసి బీఆర్కే భవన్ కు కవిత చేరుకుంటారని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి. రీతి రైట్. పార్టీ నేతల స్పందన ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయలేదు.
సో ఇవాళ భర్తతో నేరుగా వచ్చారు. అంటే విభేదాలకి ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ ఇప్పుడే మొదలు కాకపోయినా కూడా కొంత అయితే పార్టీ నేతలు ఊహించని పరిణామం కదా కవిత అనిల్తో కలిసి ఫామ్ హౌస్ చేరుకోవడం అనేది. అంటే కాళేశ్వరం కమిషన్ నుంచి వీళ్ళకు నోటీసులు వచ్చిన నేపథ్యంలో కవిత ఇష్యూ కొంత డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఇష్యూను ఫస్ట్ టేకప్ చేసిన తర్వాత దానికి సంబంధించి తర్వాత ఈ పార్టీలో చర్చించాలనే నిర్ణయం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా ఉన్న వ్యక్తులు, ప్రతి విషయాన్ని తెలిసిన వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళకు నోటీసులు రావడంతో ఒక విధంగా పార్టీలో కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొన్నది. ఏం జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో, లేకుంటే అరెస్ట్ చేస్తారా అనే అంశాలు కూడా పార్టీలో చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో కవిత ఇష్యూ కొంత పార్టీని డిస్టర్బ్ చేసిన సందర్భంలో అది ఒక 2-3 రోజులకే పరిమితం చేసేసి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి ఏ అంశాల మీద ప్రస్తావించాలి, దేనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలనే అంశం మీద విస్తృతంగా చర్చ జరిగిందని తెలుస్తుంది. సో హరీష్ రావు కూడా తను 9వ తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత నేరుగా కేసీఆర్ వద్దకు చేరుకొని వరుసగా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్న హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడనే రాత్రంతా కూడా ఇక్కడనే ఉన్నారు. మీరు ఇక్కడనే ఉండి కేసీఆర్ తోటి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా కవిత కూడా ఇక్కడికి చేరుకోవడంతో కొంతకాలం అయితే పార్టీలో ఈ స్తబ్దత, వీటికి సంబంధించిన గొడవలు అయితే కొంత సద్దుమణిగినట్టుగానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే కేసీఆర్ తో అటు కవిత దీని మీద మరొక కవిత దంపతులు లోపలికి వెళ్ళిపోయారు. కేసీఆర్ తోటి సమావేశమైనట్టు కూడా ప్రస్తుతం అయితే మళ్ళీ అక్కడ నుంచి అప్డేట్స్ తీసుకుంటాం. మొత్తం మీద ఏంటంటే కవిత ఒక రకంగా ఇటు కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు, పార్టీ నాయకులు కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇంత పొలిటికల్ ఒక కన్ఫ్యూజన్ ఉన్న సిచ్యుయేషన్ లో ఆవిడ పూర్తి స్థాయిలో విభేదించి బయటకు వచ్చినట్టే. దాదాపు సరే పార్టీ పెడతారా పెట్టరా ఇవన్నీ వార్తలు వచ్చాయనుకోండి. అయితే ప్రత్యేకమైన వేదిక ద్వారా, తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు మొదలు పెట్టేశారు ఆవిడ. అలాగే కేసీఆర్ కి ఎప్పటికప్పుడు ఆయన మీద ఏగవాలకుండా సపోర్ట్ గా ఉంటామన్నట్టు కూడా ఆవిడ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఒకవైపు రాష్ట్రం కోసం, ఒకవైపు కేసీఆర్ కోసమే తన ఫైట్ అన్నట్టుగా. సో మరి వాళ్ళు వెళ్ళడం అనేది ఏ రకంగా చూడాలి, దీని తర్వాత ఏం డెవలప్మెంట్స్ వస్తాయి అనేది మాట్లాడదాం, అప్డేట్స్ కూడా తీసుకుందాం. 11:30కి కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళబోతున్నారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, అలాగే పార్టీ ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా కలిపి అక్కడికి వెళ్తారు బీఆర్కే భవన్ కు. మనకున్న సమాచారం ప్రకారం అప్పటికే అక్కడికి పార్టీ శ్రేణులు కూడా చేరుకుంటాయని తెలుసు. 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కూటమి పార్టీల మహిళా నేతలతో పాటు అమరావతి జేఏసీ మహిళా నేతలు, ఇతర మహిళలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు. నిరసన కార్యక్రమాలు దేనికి, ఇటు రాజధాని అమరావతి రైతులతో పాటుగా, మహిళలతో పాటుగా అక్కడ రైతు మహిళలు, దళిత మహిళలు, ఇతర అనేక మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో పాటుగా వాళ్ళు అవమానించినందుకు రాష్ట్రంలో అనేక మంది సంఘీభావం తెలియజేస్తూ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇదంతా కుట్ర ప్రకారం, అంటే ఒక కుట్ర సిద్ధాంతంను కుతంత్రాల రాజకీయంలో భాగంగానే జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది స్లోగా. కొమ్మినేని అరెస్టు తర్వాత రిపోర్ట్లు కానివ్వండి, తర్వాతసారి కృష్ణరాజు ఇంకా పరారీలో ఉన్నాడు, నన్ను పోలీసులు తీసుకెళ్తారు, చిత్రవదలు చేస్తారనేదో భయపడుతూ హైకోర్టుకి ముందస్తుగా ఏదో నాకు బెయిల్ కావాలని చెప్పి పెట్టుకున్నట్ట. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు, మురికి మాటలు మాట్లాడే ముందు ఈ భయం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్, మహిళలు ఏదన్నా అనేయచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు అనుకుంటే ఎలా కుదురుతుంది? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు వస్తాయని ఊహించలేదా? కాదు, ఊహించే కుట్రలో భాగంగా చేశారేమో అనుమానాలు. ఎందుకంటే ముందు మీరు అమరావతిని, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, అలాగే మహిళల్ని కూడా కించపరుస్తూ మాట్లాడండి. సో దట్ ఏంటంటే కేసులు వస్తాయి, అరెస్టులు అవుతాయి, కొంచెం అన్రెస్ట్ వస్తుంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. నేను వచ్చి బయటకు వచ్చి ఇదిగో అరాచకం జరిగిపోతుంది అంటాను, ఒక బ్యాడ్ ఇమేజ్, బ్యాడ్ పిక్చర్ క్రియేట్ చేద్దాము. సో దట్ ఏంటంటే కొత్త కంపెనీలు వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళు భయపడిపోతారు. ఇదంతా అంటే చెప్పడానికి చాలా మామూలుగా అనిపించిన చాలా దారుణమైన, అతి లోతైన కుట్ర ఈ అరాచక రాజకీయంలో భాగంగా ఉంది అని చెప్పే తెలుస్తోంది. రాను రాను ఇది బయటకు వస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఈ కుట్ర సిద్ధాంతాన్ని ఎంత సీరియస్గా ముందుకి తీసుకెళ్తుంది, అంటే ఎంత సీరియస్గా టేకప్ చేస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. లేదా ఈ కుట్రలు గమనించుకోవట్లేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుందంటే, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనంతా గుర్రాన్ని ఒకటే దారి అన్నట్టు అటు ఇటు చూడ్డా. ఆయన ఒకటే దారి ఏంటంటే, నా ముందున్న టాస్క్స్ ఏంటి, ఈ కూటమి పార్టీల సమన్వయంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి ఎలాగా, కొత్త కంపెనీలు ఎలా తీసుకురావాలి, లేకపోతే ఏఏ లాంటి ఆధునిక టెక్నాలజీతో ఇంకా తక్కువ కాస్ట్తో గవర్నెన్స్ని ఎలాగా
మెరుగుపరచచ్చు, లేకపోతే ఇంకో బిల్గోట్స్ని తీసుకొద్దామా, లేకపోతే టిమ్ కుక్ని తీసుకొద్దామా, ఇలాగ నడుస్తూ ఉంటుంది. అది ఉండాలి, కరెక్టే. కానీ మరి ఈ కుట్రల వ్యవహారం ఏంటి? మనతో పాటు దీపక్ రెడ్డి గారు, సీడాప్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే ఉండవల్లి అనూష గారు జాయిన్ అవుతున్నారు, సోషల్ యాక్టివిస్టు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు. సుందరపు విజయ్ కుమార్ గారు వారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు, జనసేన ఎమ్మెల్యే. రైట్, దీపక్ రెడ్డి గారు, నేను ఇందాక చెప్పినట్టుగా మీరు అభివృద్ధి బాట, తర్వాత విధ్వంసం నుంచి బయటపడేయడం రాష్ట్రాన్ని, ఇది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రం దాన్ని ట్రాక్లోకి తీసుకురావడానికే ఏడాది టైం పట్టింది. అంటే చూడండి ఎలాంటి సందర్భం ఇది. ఏడాది అయింది కూటమి ప్రభుత్వం వచ్చి అని, కూటమి ప్రభుత్వం తాలూకా విజయాల గురించి, అలాగే మీరు ఏదైతే ప్రామిసులు చేశారో ఇంకా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో దాన్ని ఒకసారి చర్చించుకోవడానికి ఉన్న సమయంలో దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? ఈ కుట్రలు చేసింది ఎవరు? మీరు గమనించుకుంటున్నారా లేదా అసలు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేయంగానే ఇటువంటి టాపిక్స్ గురించి మాట్లాడటం ఒక విధంగా బాధాకరంగా ఉన్నా గానీ, గత చరిత్ర మనము వైసీపీది చూస్తే వారు ఏది చేసినా గానీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ గత 2-3 రోజుల్లో ఎటువంటి రియాక్షన్ ప్రజల నుంచి వచ్చింది, ఎటువంటి కోపము మహిళల్లో ఉంది మనం చూస్తుంటే కూడా వాళ్ళకి ఏ విధంగా పట్టినట్టు అనిపించలేదు. వాళ్ళు వైసీపీకి సంబంధించిన లీడర్లు ప్రెస్ మీడియా ముందుకు రావటము, డిబేట్స్ లోకి వచ్చి దాన్ని సమర్థించుకునే విధంగానే ముందుకు పోతున్నారు. అసలు టాపిక్ అది తప్ప కాదా అనే ఇష్యూని పక్కన పెట్టి ఆ వయసులో ఉండి ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా, లేకపోతే ఇదే టైప్ ఆఫ్ మాటలు గతంలో కూడా సోషల్ మీడియా సమర్థించుకునే విధంగా ముందుకు పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా పక్కా ప్రణాళికతో, ఒక కుట్రతో, ఒకటి ఆ ప్రాంతం పైన, రెండోది మహిళల మీద వాళ్ళకు ఉండే ఒక చిన్న చూపు ఏంది అని చెప్పి మరొకసారి ఇప్పుడు మనకు రుజువు అవడం జరిగింది. కుట్ర రాజకీయము వీళ్ళకేం కొత్త కాదండి. వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయిన రోజు నుంచే ఎట్లా మన ప్రజావేదికను కూల్చినారో అక్కడి నుంచి మీరు చూస్తుండండి ఒక్కొక్క వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చినారో. శాసన వ్యవస్థలో, అసెంబ్లీలో కనీసము ఏదన్నా చర్చించి ఏదన్నా చేసిన ఉందా వాళ్ళది? గతంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకోవటము, మమ్మల్ని తిడతాం తప్ప ఏమి చేయలేదు. కౌన్సిల్లో అమరావతి 3 క్యాపిటల్ బిల్ గురించి తప్పు అని చెప్పి మేమంటే ఆ కౌన్సిల్ నే రద్దు చేస్తామని చెప్పి శాసన వ్యవస్థనే నిర్వీర్యం చేసి, అప్పుడు మీకు బలం ఉంది కదా, సో దాన్ని రద్దు చేయాలనుకున్నారు. ఎస్, మీడియాని చూడండి. గతంలో మిమ్మల్ని కనీసం అసెంబ్లీ లోపలికి రానియకుండా మీ ఛానల్ ని ఏ విధంగా అడ్డుకున్నారు, అవును, తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టినారు. ఐపీఎస్ దీపక్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు బంట్రోతుల రకంగా అప్పుడు తయారు చేశారు. అవును అండి, ఒకటి ప్రజాస్వామ్యము, ఒక ప్రజాస్వామ్య పరంగా అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ, సరే ప్రభుత్వంలోకి వచ్చింది, అభివృద్ధి ఇవేం లేవు అంటే అప్పటికే ఒక ఎజెండా ఉంటుంది కాబట్టి ఒక నియంత పాలన, ఒక నిరంకుశత్వ పాలన, ఇదే పందాలు వెళ్ళారు. సరే వెళ్ళారు అధికారంలో ఉన్నప్పుడు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు గమనించుకుంటూ ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇంత పెద్ద కుట్రలకు తెరదీసి, అంటే తమ మీడియా ద్వారా, చర్చల ద్వారా కుట్రలు తెరదీయాలి, బయట కార్యక్రమాల ద్వారా కుట్రలు తెరదీయాలి. అంటే ఎక్కడ ఒక పాస్టర్ ఉదంతంతో ఒక మతం యాంగిల్ తీసుకుని రావాలి, తర్వాత అమరావతితో ఒక ప్రాంతం యాంగిల్ తీసుకురావాలి, ఈ తెనాలి మన జరిగిన దాంతో ఒక దళిత కార్డు తీసుకుని రావాలి. సో ఇలా కులము, మతము, ప్రాంతం అన్ని రకాలుగా తీసుకొచ్చి ఒక అన్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని క్రియేట్ చేయాలి అనే ఒక అతి దారుణమైన లోతైన కుట్రని ఎందుకు సాగనిస్తున్నారు? ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందండి అంటే, చంద్రబాబు గారు రాష్ట్రాన్ని వీళ్ళు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినారు. దీన్ని ఎట్లా సరిదిద్దాలా, మన 2047 వికసిత భారత్ తో పాటు మన స్వర్ణాంధ్ర ఎట్లా తీసుకొని పోవాలా అని చెప్పి ఫోకస్ ఎక్కువ దాని మీదనే పెడతా ఉండరు. ఈ P4 మోడల్లో పేదల్ని కూడా ఎట్లా పైకి తీసుకొని రావాలా అని చెప్పి పెడతా ఉండరు. కానీ వీళ్ళకి ఏ విధమైన పని లేదు, కేవలము ఇటువంటి కుట్ర రాజకీయాలు చేస్తూ ఏ విధంగా మళ్ళా అధికారంలోకి రావాలా అని చెప్పి వీళ్ళు చేసే డ్రామాలు తప్ప రెండోది మనకు కనపడుతులేదు. ఇక్కడ మీరు చూడండి, అనేక కంపెనీలు వాళ్ళు
మీరు రాండి ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి మనం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మాట్లాడినప్పుడు మళ్ళా ఇటువంటి వాడు వచ్చి రేపు ఆర్థిక ఉగ్రవాది వస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పి, అంటే ఒక భయం అనేది సృష్టిస్తే డెవలప్మెంట్ జరిగి ఆ ప్రాంతంలో పనులు స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మళ్ళా ఇటువంటి విధంగా ముందుకు పోతున్నారు అని అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ మాత్రం నేను ముఖ్యంగా లేవనెత్తాలనుకుంటున్నానండి. ఒకటి, అమరావతి ఇష్యూని మనం ఒక పక్కన పెడదాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ మీరు చూస్తే ఏదో టీడీపీ మీద మళ్ళా బురద జల్లే విధంగా ఏదో 3 వీడియోలు పెట్టి వాళ్ళ నాయకులు ఈ రోజు మీడియా ముందుకి వచ్చి వాళ్ళు మాట్లాడే విధం చూస్తూ ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ప్రాశ్చాత్తాపడే ఇది కనపడుతూ ఉందా? ఎక్కడన్నా వాళ్ళు మేము తప్పు చేసినాము, ఈ తప్పును మేము సమర్థించటం లేదు అని చెప్పే విధంగా ఉందా? దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాలా, దాంతో నుంచి లబ్ధి పొందాలా అని చెప్పే విధంగానే ఉంది. అందుకని నేను కోరేది ఒకటి, వాళ్ళ మనస్తత్వం ఈ విధంగా ఉంది. మహిళల పైన ఏ విధమైన గౌరవం లేదు. నిన్న షర్మిల గారు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉంది, అక్క చెల్లెమ్మలు అని అంటావు కదా జగన్, ఇంట్లో అక్క చెల్లెమ్మల సంగతి ఏం చేసావు, కనీసం బయట వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే. అవును, అంటే ప్రశ్నించే విధంగా ముందుకు వస్తాం. దీపక్ రెడ్డి గారు, అనూష్ గారు, ఇప్పుడు అదే విధంగా తల్లిని చెల్లికి కూడా ఈ రోజు ఏ పరిస్థితి వచ్చిందో మనం చూస్తాం. కానీ ఒకటండి, నిన్న మొన్న మా ఇంటర్నల్ డిస్కషన్స్ కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడుతున్నా గానీ మనము బ్యాలెన్స్ తప్పి ఎక్కడ మాట్లాడకూడదు, మనము వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలా అని చెప్పి ఒక డిస్కషన్ టీడీపీ పార్టీ లోపల జరగటం జరిగింది. అదే గతంలో మీరు చూడండి ఏ విధంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఏ విధంగా ఈ రోజు ఒక బ్యాలెన్స్డ్ గా రాజకీయం ఒక గౌరవంగా ముందుకు తీసుకుపోయే విధంగా తెలుగుదేశం ఎగ్జాక్ట్లీ ఒక్కటి అక్కడే దీపక్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, బీజేపీ నుంచి ప్రధాని మోదీ వారు అక్కడి నుంచి ఆశీస్సులు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి కోసం, చంద్రబాబు నాయుడు అలాగే అదే పనిలో ఉంటారు. సరిగ్గా ఇదే ప్రాబ్లము జగన్మోహన్ రెడ్డికి. ఇలా కనుక అభివృద్ధి పందాలో ముందుకెళ్తే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అమరావతి పూర్తయిపోతుంది, పోలవరం పూర్తయిపోతుంది, ఇంకా నిధులు తెచ్చుకుంటారు, కొత్త కంపెనీలు వస్తాయి. దీన్ని ఎలా డిస్టర్బ్ చేయాలి? ఎక్కడి నుంచే కదా కుట్ర సిద్ధాంతం మొదలైంది అసలు. దీపక్ రెడ్డి గారు, నేను మాట్లాడతా, మళ్ళీ ఇదే అంశం మీద మీతో మాట్లాడతా. ఈ లోపు చిన్నది ఒకసారి నెట్వర్క్ కూడా చెక్ చేసుకుందాం. అనూష్ గారు, ఇప్పుడు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు, మీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలంతా కూడా సహజమైన కోపం అది, ఇది ఎవరు చెప్పక్కర్లా. ఎందుకంటే మేము బాధపడ్డాం, అందరూ బాధపడ్డారు. ఆ వ్యాఖ్యలకి ఇంకా మహిళకి ఎంత కడుపులో మంట ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. సరే, దానికి ఇందాక దీపక్ రెడ్డి గారు అన్నట్టు ఏమన్నా సారీ చెప్తారేమో అని, అది కూడా ఊరికే ఎక్కువ ఆశించడమే. మళ్ళీ సజ్జలు వచ్చి ఆయన ఏమంటాడు, రాక్షసులు, పిశాచాలు, శంకర తెగ అంటాడు. అంటే ఏమిటి వీళ్ళు కావాలనే చేస్తున్నారా ఈ వ్యాఖ్యలు? నిన్న ఆ వైసీపీ మహిళా విభాగం వచ్చిట రాష్ట్రంలో మహిళల మీద అన్యాయం జరిగిపోతుందని వాళ్ళు నిరసన ర్యాలీలు. నవ్వరా అనూష్ గారు చూసేవాళ్ళు? పోనీ వాళ్ళకన్నా ఉండదా, ఒక మనస్సాక్షి ఉండదా చేసేవాళ్ళకైనా? ఏంటి, ఎట్లా చూడాలి? సార్, ముందుగా మీకు, దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నవ్వరా అంటే వాళ్ళ నైజమే అంతే కదా సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ చూసారా అండి? జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ చూస్తే ఒక ఫక్తు పేటిఎం ఎలా వేస్తాడో ట్వీట్, అదే విధంగా ట్వీట్ వేశాడు నిన్న. లోకేష్ గారి కాలేజ్ లైఫ్ గురించి అక్కడ ఉన్న ఫొటోస్, అవి ఎప్పటి నుంచో అవి పాపం జనాల్లో రుద్దుదామని ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో వాటిని పట్టుకొచ్చి, లేకపోతే ఎక్కడో సినిమా వేదికల పైన మాట్లాడిన మాటల్ని పట్టుకొచ్చి మళ్ళీ ఈ రోజు బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాడే తప్పించి, బాధ్యతాయుతంగా ఏవైతే సాక్షి ఛానల్లో వచ్చిన, భారతిరెడ్డి గారు నడుపుతున్న ఛానల్లో వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో తప్పు, వాటిని మేము ఖండిస్తున్నాము, మేము క్షమాపణ చెప్తున్నాము, ఇలాంటివి మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా మేము చూసుకుంటాము అని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుందా? లేదు. ఇదే కావాలి జగన్మోహన్ రెడ్డికి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక లీడర్ అనుకోవడమో, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ అనుకోవడమో మన బుద్ధి తక్కువ పని. జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు సార్, హీఈస్ నాట్ ఏ లీడర్. పాలిటిక్స్ ని ఎంత మురికి కూపంగా మార్చడానికైతే వీలైతుందో అంత మురికి కూపంగా మార్చడానికే తను చేసే ప్రయత్నాలు ఇవన్నీ.
మనం రాజకీయం అంటే ఏం మాట్లాడుకుంటాం? పెద్దలు దీపక్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలోకి వెళ్తే రాష్ట్రం కోసము లేకపోతే రాష్ట్ర సంక్షేమం కోసము ఏం నిధులు ఉన్నాయి, మనం ఏ రకంగా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏ రకమైన అభివృద్ధిని రాష్ట్రంలో చేయాలి, ఈ మాటలన్నీ ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచిన అసెంబ్లీని చూసినా లేకపోతే ఎమ్మెల్సీగా శాసన మండలిని చూసినా మనకి క్లియర్ గానే అర్థమవుతుంది కదా సార్, వాళ్ళు ఏ రకమైన రాజకీయాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు అనేది. సో నేను అదే అంటున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని దయచేసి నాయకుడిగా చూడకండి, పొలిటికల్ లీడర్ గానో లేకపోతే ఇంకో లీడర్ గానో చూడకండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద డర్టియెస్ట్ అన్నమాట, డర్టియెస్ట్ క్యారెక్టర్ వైజ్ ఉన్నాడు, డర్టియెస్ట్ ఈ పొలిటిషియన్. విషయాన్ని అనూష గారు, సరే ఈ విషయాన్ని మీరేదో పోనీ సోషల్ యాక్టివిస్ట్ గానో అపోజిషన్ పార్టీ లీడర్ గానో చెప్పారు అనుకుంటే కాసేపు షర్మిల ఏది రక్త సంబంధం తోడబుట్టిన చెల్లెలు ఏముందంటే నిన్న ఆవిడ సరే సజ్జలకు మూర్ఖుడు అదంతా ఆవిడ అనేసిన తర్వాత జగన్ రక్త సంబంధం పైన విష ప్రచారం చేయించి నేను వైఎస్ఆర్కే పుట్టలేదని, విజయమ్మకు తాను అక్రమ సంతానమని సోషల్ మీడియాలో సజ్జల కొడుకుతో దారుణమైన ప్రచారం చేయించాడు అని ఆవేదన చెంది అక్రమ సంబంధాలు అంటగట్టే సైతాన్ సైన్యం వైసీపీ, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంది ఆవిడ. ఇంకెంతకన్నా ఎవరిస్తారు సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి గారికి? వాస్తవమే కదా సార్, చంద్రబాబు నాయుడు గారికి కొడుకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం కోసమో లేకపోతే ఇంకొక దాని కోసమో ఆవిడ వెళ్ళి మర్యాద పూర్వకంగా ఒక కార్డు ఇస్తే అక్కడ పసుపు చీర కట్టుకుని వెళ్ళావు, ఏది సొంత చెల్లి చీరను కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రెస్ ముందు చెప్పావు అంటే ఏ స్థాయిలో నీ మనస్తత్వం ఉంటుంది, ఎంత నీచ స్థాయిలో నువ్వు ఆలోచిస్తావు అనేదే కదా మనం ఇక్కడ ఆలోచించాల్సిందే. సరే నేను ఒకటే చెప్తా, ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విలువైన రాజకీయాలు వస్తాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయను. దానికి తోడు ఈ బులుగు మీడియా ఉంది, దాంట్లో నిత్యం ఇలాంటి కారుకూతలు వస్తాయి, మనం ఇంకా భరిస్తూనే ఉండాలి. రాను రాను మనం ఎక్కడా ఈ చెత్త నుంచి తప్పించుకుంటానికి లేకుండా లేని పరిస్థితి. ఎందుకు భరించాలి? కాదు అనూష్ గారు, ఎందుకు భరించాలి? ఇప్పుడు కేంద్ర మంత్రి నిన్న ఆయన వర్మ గారు ఆయన ఏమన్నారంటే దీని మీద చర్యలు తీసుకుంటాం మేము, ఇది చాలా దారుణమైన వ్యాఖ్యలు, ఇవి అన్యాయం అని. ఇప్పటికే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఎవరు? జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇస్తోంది. ఏది వీళ్ళు మాట్లాడిన వాళ్ళకి అలాగే దాన్ని ప్రచారం చేసిన యాజమాన్యానికి కుట్ర రాతలు రాస్తోని తప్పుడు రాతలు రాస్తూని విష ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఎందుకు భరించాలి అంటున్నాను. ఎందుకు భరించాలో కూడా చెప్తాను సార్. ఏమంటే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు సార్. వీళ్ళని మంచి మనుషులు కాదు, వీళ్ళు ఒక మాట చెప్తే మారిపోయే మనుషులు కాదు, లేకపోతే ఒక దెబ్బతో వినే గొడ్డుకు సంబంధించిన జాత అంటే అది కూడా కాదు. ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి నీచపు రాజకీయాలు చేయడమే వీళ్ళ లక్ష్యం కాబట్టి నేనైతే వీళ్ళు మారుతారని అనుకోను సార్. ఎందుకంటే అందరికన్నా ఎక్కువగా నేను సోషల్ మీడియాలో ఏ రకంగా నా పైన దాడి జరిగిందో మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఉన్నా వాళ్ళ వేధింపులకి బాధితురాలు. ఫిజికల్ గా నేను అటాక్ అయ్యి ఉన్నాను వాళ్ళ వేధింపులకి. సో మెంటల్లీ నన్ను పెట్టిన హెరాస్మెంట్ కాబట్టి వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది నాకు బాగా తెలుసు సార్, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది బాగా తెలుసు. సొంత తల్లిని చెల్లిని వదలలేని రాక్షసులు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల పైన, అమరావతి పైన, ఇంకో ప్రాంతం పైన వాళ్ళకి మంచి ఉంటుంది లేకపోతే మంచిగా ఆలోచిస్తారని నేను అనుకోను సార్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను ఇంకా పతాక స్థాయిలో పడేయడానికే చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది. మంచోడయ్యుండుంటే, రాజే మంచోడయ్యుండుంటే ఇన్ని మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఉండేది? ఇంత స్థాయిలో అతను దిగజారిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది? అదే అన్ఫార్చునేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఎలాంటి ఒక గోల్డెన్ డేస్, గోల్డెన్ పాలిటిక్స్, ఎన్టీఆర్ గారి ఒక చరిత్ర, సరే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కొంత ఇదైనా సరే ఇంత దారుణమైన అరాచక రాజకీయాలు లేవు. అంటే ఏ మాటకి ఆ మాట మనం విడదీసి మాట్లాడుకుంటే సరే మాట్లాడదాం. విజయ్ గారు, విజయ్ కుమార్ గారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. కాదు ఈ కుట్ర సిద్ధాంతాలు, కుతంత్ర రాజకీయాలు, ఇందాక దీపక్ రెడ్డి గారిని అడిగినట్టే మిమ్మల్ని కూటమిలో మీరు ఒక భాగస్వామి ప్రభుత్వంలో మిమ్మల్ని కూడా అడుగుతున్నా. అంటే మేము ఏదైనా చేస్తాము, కుట్రలకు తెరదీస్తాము, చాలా లాంగ్ విజన్తో. యాక్చువల్గా విజనరీ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ ఏంటి? 20 ఏళ్ళకి 40 ఏళ్ళకి అభివృద్ధి విజను. వీళ్ళ విజన్ ఏంటంటే షార్ట్ విజను. ఏడాది పాటు అరాజకాలు సృష్టించడానికి ఏం కార్యాచరణ రూపొందించండి నాకు చెప్పండి, మన మీడియాలో వేసేద్దాం, దాన్ని అల్లరి చేసేద్దాం, అన్రెస్ట్ క్రియేట్ చేసేద్దాం. ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇవాళ వాళ్ళ అభిమానం లాగేసుకున్న తర్వాత
ఫిజికల్ గా దాడి చేయక్కర్లా, ఒక దెబ్బే కొట్టక్కర్లా, అంతకన్నా చాలా పవర్ఫుల్, అంతకన్నా బాధ పెట్టే మాట ఉంటుంది. మరి ఆ మాటలు మాట్లాడి ఇంకా మాట్లాడుతున్న తర్వాత కూడా దీన్ని ఎందుకు సహించాలి? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా. ఇది ఇప్పుడు ఛాలెంజ్ అంతా ఇదే కదండి. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కున్న దరిద్రం ఇది. ఈ రాజకీయాలు తీసుకోవాలి, దీన్ని అని అనరు, దీన్ని అనెథికల్ లైఫ్ స్టైల్ అంటాం. దీనికి ఎథిక్స్ లేవు, ఏం లేవు. ఇది అడ్డదారిలో ఇప్పుడున్న అంటే రోజు రోజుకి వచ్చే మార్పులని, ఆ మార్పుల్లో మనం ఎలా బతకాలి, మనం స్వార్థం ఎలా చేసుకోవాలనే దాని మీద జరిగే ఒక సంఘటనలు ఇవన్నీ. ఇది ఎలా ఉంటది అంటే, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ అడ్వాంటేజ్ పొందే పరిస్థితి. ఇది ఎప్పుడు లాంగ్ స్టాండింగ్ ఉండదు. మీరు అన్నట్టు ఈ రోజు వాళ్ళు సర్వైవ్ అయిపోతున్నారు, రేపు సర్వైవ్ అయిపోతారు, ఎల్లుండి సర్వైవ్ అయిపోతారు. ఏ రోజుకి ఆ రోజు ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, సిస్టమ్ ఎలా పోయినా పర్వాలేదు, ఏది జరిగినా పర్వాలేదు, ఈ రోజు మనం పబ్లిక్ లో ఏదో ఒక దీంట్లో మనం ఉండాలి అనే దాని మీద ఉంటున్న పరిస్థితులు. దీనికి ఒక మహిళ మీద అంటే ఇది అధర్మం, ఇది ధర్మం కాదు, ఇది అనే ఒక పరిస్థితి అంటే వాళ్ళకి ఎక్కడ కూడా పాప భీతి గాని భయం గాని ఎక్కడ లేదు. అర్థం చేసుకోండి. ఈరోజు టీటీడీలో మరి నెయ్యిని పెట్టేసిన అక్కడ నచ్చినట్టు ఆ రోజు మనం చూసాం. 100 రూపాయలు 1000 రూపాయలు ఉన్న ఇది 10,000 చేసేయండి అంటే ఆ ఒక ధోరణి, ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు వస్తుంది అంటే, ఎవరికి భయం అనేది లేదు. మనం పరిపాలించేటప్పుడు ప్రజలు బాగుండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి. అసలు ఎందుకోసం మనం చర్య తీసుకుంటాం, కొత్త రకంగా మనం ప్రవర్తిస్తాం అనే దాని మీద ఒక బేసిక్ ఫండమెంటల్స్, బేసిక్ ఇవి లేకుండా కేవలం ఒక్కటి మనం ఏది చేసినా అది మనకు అనుగుణంగా మనకు బాగుండాలి, మనం ఒక్కడే బాగుండాలి, ఎవడు ఎలా పోతే మనకి ఎందుకు అనే ఒక ధోరణి. అంటే ఒకటి విజయ్ కుమార్ గారు కాదు కాదు, ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే, అంటే మీరు చెప్పిన దాంట్లో కరెక్షన్ ఏంటంటే, మనం బాగుండాలనుకోవడంలో సరే తప్పు లేదు. మనం బాగుండాలి, మన పార్టీ అధికారంలోకి రావాలి, అది రాజకీయం చేస్తే తప్పు లేదు. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. కానీ ఈ రాజకీయం ఏంటంటే, అమరావతి మీద, మహిళల మీద, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఒక చెత్త వాగాలి, అలాగే తప్పుడు రాతలు రాయాలి, విష ప్రచారం చేయాలి, మహిళలు రోడ్డు మీదకి రావాలి, కేసులు పెట్టాలి, ఆ తర్వాత అరెస్టులు చేస్తారు మనల్ని, మనం ఎవరితో మాట్లాడించామో వాళ్ళని. ఆ తర్వాత నేను వచ్చేస్తా బయటికి, అదే ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరిగిపోతుందని ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తా. దాని మీద మన మీడియాలో ఇంక విపరీతమైన హైలైట్ చేసేసి మీరు మొత్తం ఏదో అల్లకల్లోనే జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అసలు అదుగు అప్పటికన్నా బీహార్ కన్నా యూపీ కన్నా అన్యాయంగా అయిపోయిందని మీరు మొత్తం రోజు ఒకదంపుడు రాతలు రాయాలి, ఎడిటోరియల్స్ రాయించాలి. అప్పుడు ఏదైతే విజన్ కంటున్నాడో 2047కి వికసిత భారత్తో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ చంద్రబాబు నాయుడు కలగంటున్నాడో, కూటమి ప్రభుత్వం కలగంటుందో దాన్ని డ్యామేజ్ చేయాలి. ఇంత కుట్ర ఉందంటున్నా ఇందులో. నేను బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నేను అధికారంలోకి వచ్చేయాలంటే సరే అది ఓకే, కానీ కుట్ర సంగతి ఏంటి? నేను అంటుంది ఏంటంటే, మీరు మీ మనస్తత్వం అనేది జగన్మోహన్ రెడ్డికి మేము డైరెక్ట్ గా అడుగుతాం. ఆయన మనస్తత్వం ఏంటంటే, ఆయన మాత్రమే, ఆయన పార్టీ అని మీరు అంటున్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి, ఆయన పార్టీ కూడా బాగుండాల్సిన అవసరం లేదు ఆయనకి. ఓకే, ఆయన వ్యక్తులు, ఆయన నమ్ముకున్న వ్యక్తులు కూడా బాగుండాల్సిన అవసరం లేదు, ఆయన మాత్రమే. అవునులేండి, ఎందుకంటే ఇందులో సగం మంది ఇప్పటికే 25% మంది జైల్లో ఉన్నారు, ఇంకో సగం మంది ఇంక పోతారు జైల్లోకి. అదే అంటున్నానండి నేను అంటుంది ఏంటంటే, ఆయన కవచంగా చేసుకుంటాడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కవచంగా చేసుకుంటాడు. వాళ్ళందరూ ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి. తాత్కాలికంగా వాళ్ళందరూ కూడా ఏదో సరే అని అన్నట్టు, సరే నేను అంటుంది 19-24 మధ్యలో ఎవడు పవర్ అనుభవించాడు చెప్పండి? అవును, ఈయన ఒక్కడే అనుభవించాడు. ఈయనతో పాటు 2-3 ఈయనకు వత్తాసు పలికి ఈయనకి ఏదైతే ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుభవించారు. అంతే తప్పితే ఎక్కడ కూడా ఎవడు అనుభవించలేదు. నేను వాస్తవం చెప్తున్నాను. మరి సర్పంచులు ఈ రోజు ఈ సంవత్సరం పాటు సర్పంచులుగా గౌరవించబడ్డారు.
మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ సర్పంచులు ఒక్కడు కూడా ఈరోజు అంటే మాకు 3 సంవత్సరాల పాటు మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము, ఏ రోజు కూడా మాకు ఒక పని అవ్వలేదు, ఒక ఇది అవ్వలేదు, ఈ రోజు అవుతుంది అనేది బాహాటంగా మాకు చెప్తున్నారు. నేను అంటుంది పక్కన పెట్టండి, 151 సీట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎంతో మంది వాళ్ళని నమ్మి ముందు ఓటేసి వాళ్ళ పక్కన నిలబడిన వాళ్ళందరూ ఈ రోజు పార్టీ మారుతున్నారంటే వాళ్ళు ఏమంటారు, చాలా మంది ఏమంటారు గ్రామాల్లో, ఈ మధ్య కాలం పెద్దది గ్రామాల్లో ఏమంటారు, చూడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వెళ్ళాడు అంటారు. కానీ ఈ మనం మంచి పార్టీ వెనకాతలు మనం ఉన్నాము, లేకపోతే మనం ప్రజల కోసం సేవ చేయాలంటే రాజకీయంకి వచ్చామనేది ఉండాలి కదా. నేను ఇక్కడ మీకు ఒకే విషయం మీకు చెప్తా ఉన్నానండి. మహిళల్ని అంటున్నారు మీరు, అన్నిటికీ ఫండమెంటల్ ఒకటి మాట్లాడి, నేను ఒక ఎమ్మెల్యేని, ఒక శాసనసభ్యుడిని. నేను శాసనసభ్యుడు, నాకు 50,000 మెజారిటీతో నేను ఎమ్మెల్యేని అయ్యాను ఈరోజు. అంటే ఒక అపోజిషన్ కి ఒక 60,000 50,000 ఓట్లు పట్టాయి. అలాగని చెప్పి ఆ 50,000 60,000 నాకు సంబంధం లేదని వాళ్ళని రాచి రంపాన్ని పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది నాకు ఎలాగొస్తుంది, ధర్మం ఎలాగొస్తుంది? ఈ నియోజకవర్గానికి నేను తండ్రి స్థానంలో ఉన్నాను. నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన దీంట్లో నేను ఉన్నాను. డెఫినెట్ గా అనేకమైన ఇవి వస్తాయి, నా దగ్గర నుంచి కూడా వస్తారు. సార్ మన ఊర్లోని వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, ఆ రోజు మిమ్మల్ని ఇది చేశాడు అది చేశాడు అని అంటారు. కానీ ఆ విజ్ఞత ఈ పరిపాలించేవాడికి ఉండాలి, నా ధర్మం ఏంటనేది నాకు ఉండాలి. అర్థమైందండి? ఇది మా మనస్తత్వం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నేను తెలుగుదేశంలో పనిచేశాను, అలాగే ఇప్పుడు జనసేనలో నేను పనిచేస్తున్నాను, కూటమిలో పనిచేస్తున్నాను. నేను మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, కానీ దుష్ట రక్షణే పాయింట్ చెప్పండి కన్వే అవ్వాలి, చెప్పండి. సార్ నేను పాయింట్ ఇదే క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒక మహిళని, అంటే ఆయన ఒక తండ్రి స్థానంలో పనిచేశాడు ఈ రాష్ట్రంలో. ఆ రోజు కూడా యాక్టర్లు అన్నారు, ఇంకోటి అన్నారు, అన్ని మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఈ రోజు కూడా రేపు నేను ఈ రాష్ట్రానికి మళ్ళా నేనే ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి కాదు, బాధ్యత, తండ్రి స్థానంలో ఉండాల్సిన బాధ్యత నేను తీసుకుంటానని ఎక్కడని అన్నాడా? సొంత చెల్లి మీదే, అంటే మీరందరూ మర్చిపోతున్నారు, సొంత చెల్లె మా అమ్మ కడుపును పుట్టలేదో, లేకపోతే ఇల్లు పుట్టలేదో, లేకపోతే ఇంకోటి అని ఆవిడే డైరెక్ట్ మాట్లాడుతుంటే, వాళ్ళ తర్వాత ఆయన కడుపులోనే రక్తం పంచుకుని పుట్టిన పిల్లనే మరి అసహ్యంగా నీచంగా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెస్లోనే మాట్లాడిస్తున్నప్పుడు మీరు అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీదను అమరావతి మహిళల మీద వాళ్ళ గౌరవం ఉంటుందని అనుకోవడం అనేది మన పిచ్చితనం. మీ పిచ్చితనం మన పిచ్చితనం. మీరు ఇప్పుడు మేడం కూడా నన్ను ఇలా అన్నారు, నన్నే అమ్మ మీరు ఒకసారి ఆ షర్మిల గారిని చూడండి, ఆవిడికి జరిగిన అంత అవమానం సొంత అన్నే అలా మాట్లాడిపిస్తే ఇంకెవరిని పెట్టుకుని అన్న అంటే ఇంకా అన్నంటే కదా, అన్న అంటే తండ్రి, తర్వాత తండ్రి కదా అన్న అంటే, ఇంకా అంటే తండ్రి అలా కాదండి, భర్త కన్నా కూడా ఏదైనా ఉంటే అన్నే. అవును చెప్పుకుంటారు. అన్న అనేది ఇంకా చెల్లెలు, అక్క అనేది పక్కన పెట్టండి, చెల్లి అంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. అలాంటి సొంత చెల్లిని మీరు చెప్పింది విజయ్ కుమార్ గారు. అంటే కొన్ని వాస్తవాలు కాదు, వాస్తవాలు కఠినంగా ఉంటాయి కానీ నిజాలు అవి. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత ఏంటంటే దీపక్ రెడ్డి గారు చెప్తారు ఈ కుట్ర అనేది. ఆ వేళ నేను డిబేట్ చూసా, 6వ తారీఖు అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మహిళలు, రాజధాని మహిళల మీద ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఈ ఎయిడ్స్ రోగులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు, ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అసలు అంతకన్నా ముందు ఈ జడ్జిల పైన, న్యాయమూర్తులు, న్యాయస్థానాల పైన కూడా అనుచిత వ్యాఖ్యలతో ప్రారంభమైంది ఆ చర్చ. ఎందుకు ప్రారంభమైందంటే, ఇది అమరావతి అంటే అక్కసూను, చంద్రబాబు అంటే ద్వేషం, అక్కడి నుంచి మొదలైంది. ఎందుకు గతంలో గోదావరి పుష్కరాల టైంలో ఇంతమంది చచ్చిపోతే కోర్టు ఏం చేసింది దగ్గర మొదలుపెట్టి దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అది జస్ట్ ఆరంభం మాత్రమే, దీన్ని ఎక్కడికో ప్లాన్ చేశారు. కానీ డామిట్ కథ షో. దీపక్ రెడ్డి గారిని ఇందాక చెప్పినట్టుగా వేళ డిబేట్లో న్యాయమూర్తులు, న్యాయస్థానాల మీద చర్చ మొదలుపెట్టారు. అసలు వాళ్ళు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు, జడ్జిమెంట్ అనేది. యాక్చువల్గా అది కూడా సరిగ్గా చూసుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాగే వస్తుంది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కు బదిలైన ఇంకా విధుల్లో చేరిన ఒక న్యాయమూర్తి 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని నా కుమార్తె ఎక్కడో చదువుకుంటూ నా కుమార్తెను అడిగితే ఆమె చెప్పలేకపోతే వాళ్ళు కొంచెం హేళన చేశారు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, ఇప్పటికీ ఏపీకి రాజధాని లేదు, ఆయన ఏం చేస్తాడు? ఇవి ఎవరు?
ఈ మురికి మాటలు మాట్లాడిన కృష్ణరాజు కామెంట్స్. అంటే చూడండి ఎక్కడ మొదలు పెట్టారు, దీన్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారు. ఆ తర్వాత అమరావతి అసలు ఏమిటి, దాని చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనే దాని మీదకి వచ్చారు. అంటే క్లియర్గా అమరావతి మీద వాళ్ళ నోట్లో వాళ్ళ ఒంట్లోని విషం కాదు, బకెట్లతో తెచ్చుకున్న విషం కూడా కక్కడానికి సిద్ధమై వచ్చారు. అంటే ప్రజలంటే వీళ్ళకి ప్రేమ లేదండి దీపక్ రెడ్డి గారు, అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రజలంటే ప్రేమ లేదు. ఏదన్నా ఉంది గతంలో బటన్లోకి అయ్యో ఇలా చేశారు ఏంటంటే అదంతా యాక్టింగే, డ్రామాలో భాగమే. వ్యవస్థలంటే గౌరవం లేదు. ఇది ఇప్పుడు నేను చెప్పింది న్యాయమూర్తులు న్యాయస్థానాల పట్ల చేసిన వ్యాఖ్యలు. సరే న్యాయస్థానాలు అంటే లెక్కలేదు అనుకోండి, ప్రజాస్వామ్యం అంటే విలువే లేదు. మరి అట్లాంటి వాళ్ళతో మీరు రాజకీయం చేస్తున్నారు ఎట్లా? మీకు దీంతో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా మీకు చెప్తానండి. నిన్న కొమ్మినేని గారిని కోర్టుకు తీసుకుపోయినప్పుడు కోర్టు లోపల జరిగిన ఇన్సిడెంట్ మాకే సంబంధం లేదు, మొత్తం కృష్ణరాజు చేరి ఇది తప్పు అని చెప్పి ఆయన మీద దోసేసి ఈయన తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతా ఉందంటే వైఎస్ఆర్ పార్టీకి ఇస్తారు స్క్రీన్ అండ్ ఇట్లా చేయండి, ప్లే ఇట్లా చేయండి అని. ఆ ప్లే ప్రకారం ఎవరు పోయినా ఆఫీసర్లు చేస్తే ఆఫీసర్లు జైలుకు పోయినారు, రాజకీయ నాయకులు చేస్తే వాళ్ళు జైలుకు పోయినారు. ఇప్పుడు అనలిస్ట్ అని వచ్చి దాంతో ఒక పార్ట్ అయితే వాళ్ళు జైలుకు పోతారు. సో అటువంటి కుట్రల్లో పడకూడదు అని మాత్రము ఇది ఒక హెచ్చరిక రకంగా తీసుకోవాలి లేదు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ ఇంత ఇంటెన్సిటీ ఈ ఇష్యూ పైన వచ్చింది అని చెప్పి నేషనల్ ఉమెన్ కౌన్సిలే దీన్ని కాగ్నిసెన్స్ లోకి తీసుకొని నెక్స్ట్ విత్ ఇన్ డే ఆర్ 2 మాకు ఒక డీటెయిల్ రిపోర్ట్ కావాలా అని అన్నారు. అంటే ఇది కేవలం ఒక రాష్ట్రం ఇష్యూయే కాదు, యావత్ మహిళా లోకానికి ఇది ఒక అవమానం రకంగా భావించి ఇంత ఇంటెన్సిటీ ఈ ఇష్యూ పైకి వస్తే సజ్జల అండ్ వాళ్ళ లీడర్స్ ఈ రోజు ఏ విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఏ విధంగా దీన్ని నాన్ సీరియస్ గా తీసుకుంటుండారో మనం ఒకసారి గమనించాలి. ఎక్కడ సరే పశ్చాత్తాపం ఎలాంటి పెద్ద మాటలు కానీ ఎక్కడ తేలుకుట్టినట్టు లేకపోతే ఏదో బాధ అదేమి లేదు. తిరిగి లోకేష్ గారి మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద, మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ట్వీట్లు పెడతాడేంటి నా జగన్ గారు? నాకు ఆశ్చర్యం, ఇంకో పెద్ద ఆశ్చర్యం ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కొమ్మినేనికి వయసు ఎక్కువైందో ఏదో ఆయన గురించి ఒక మాట మాట్లాడినాడు కదా, ఎందుకు కనీసం ఒకసారి కూడా అపాలజీ ఎందుకు చెప్పలేదండి? అదే టైంలో ఒక మాట చెప్పుండొచ్చు కదా, ఇది తప్పు అని చెప్పి ఖండించుండొచ్చు కదా. అంటే దయచేసి ప్రజలు కూడా దీన్ని గమనించాలా అని చెప్పి. ఇప్పుడు మహిళల దగ్గర నుంచి ఆ సాక్షి పేపర్ ఓనర్ భారతి గారు వారు క్షమాపణ కోరాలా అని అంటే ఒక్క మాట వచ్చి ఇది మేము తప్పు మేము ఖండిస్తున్నాము అని చెప్పి చెప్పేదానికి ఇంత సెన్సిటివ్ ఇష్యూ అయ్యి ఇంత బాధపడుతుంటే కూడా ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండారు అని అంటే దాని వెనకాల అర్థమైంది ఒకసారి గమనించాలి. నిన్న షర్మిల గారు వచ్చి డైరెక్ట్ గా చెప్పినారు కదా, అక్క చెల్లెమ్మలు అంటారు, ఇంట్లో వాళ్ళకే నువ్వు గౌరవం ఇవ్వలేదు, ఇది తప్పు అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడన్నా ఒక మాట చెప్పాల్సింది వాళ్ళ మీద ఉందా లేదా? గత చరిత్ర చూస్తే మాత్రము క్లియర్ గా భువనేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడినారో మనం చూసాము. అనిత గారు మన టీడీపీకి సంబంధించిన లీడర్లందరినీ ఏ విధంగా కళ్ళల్లో నీళ్లు తెచ్చే విధంగా వీళ్ళు గతంలో చేసినారో మనం చూసాము. మహిళల్ని ఇడిచిపెట్టండి, నేను తెలియని నెంబర్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకుంటే అటు సైడ్ నుంచి బూతులు తిట్టేవాళ్ళు. ఆ ఫోన్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు రావటం లేదు అంటే కేవలము ఇట్ వాజ్ స్పాన్సర్డ్ బై వైసీపీ పార్టీ. ఆ టైంలో కేసులు ఏం కావు చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరుండి చేయించినారు అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి మొన్న వెన్నుపోటు దినం అని చెప్పి చేశాడు, వాళ్ళందరినీ రోడ్డు మీదకి రమ్మన్నారు. ఆయన ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకంటే ప్రజలు సూటిగా ప్రశ్నిస్తారు, మేము గెలిపించిన ప్రభుత్వాన్ని నువ్వు వెన్నుపోటు అని చెప్పి నువ్వు ఈ రాజకీయ నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి అడుగుతారని చెప్పి ఆయన మాత్రం పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ పార్టీ వాళ్ళని మాత్రము చేయమని చెప్పినారు. ఇప్పుడు తమాషా ఏంటంటే కొత్తగా నిన్న మళ్ళా రోజక్క దిగింది. రోజక్క వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్స్ అయిపోగానే ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఉన్నాము, ఈ వైసీపీ పార్టీ సంగతి క్లోజ్ అయిపోద్ది అని ఆ పెట్టి బేడ చదువుకొని తమిళనాడుకి సెల్వమణి గారితో పాటు వెళ్ళిపోయిన మనిషి అక్కడ తట్టుకోలేక అమ్మ నువ్వు ఈడ నిన్ను తట్టుకోలేవు నువ్వు పో అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేదో మళ్ళీ ఫ్రెష్ గా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఆ మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ ఇష్యూ ఏంది, వాళ్ళు మాట్లాడేది ఏంది? ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే రాజకీయాల్లో మనము ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి,
ఏం మంచి చేస్తామని చెప్పి మాట్లాడాలి, కానీ ఎంతసేపు ఇటువంటి కుట్రలు, ఇటువంటి నీచ రాజకీయాలు, ఇటువంటి అంటే ఒక స్థాయి తక్కువ వాటి గురించి మాట్లాడే పరిస్థితికి అదే కుట్రలో భాగం. దీపక్ రెడ్డి గారు ఒక బ్రేక్ తీసుకుంటారు, దాని తర్వాత అనుష్ గారితో కూడా మాట్లాడదాం. అదే కుట్రలో భాగం ఏంటంటే వాళ్ళు ఆ చర్యలు చేస్తారు, దాని మీద చర్చ జరగాలి, దాని మీద ఏదో అన్రెస్ట్ వచ్చేసిందని ఒక పిక్చర్ క్రియేట్ చేయాలి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన జరిగిందండి, ఆపరేషన్ సింధూర్ అని మోదీ గారు దానికి సమాధానం చెప్పారు. మనందరూ 140 కోట్ల మంది ప్రజలు దానికి వెనుదన్నుగా ఉన్నాం, వెనకాల ఉన్నాం, ఏం చేసినా అని. సో ఇవాళ ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి పక్కన వాళ్ళు వచ్చి అక్కడ సింధూరం లాగేశారు ప్రాణాలు తీసేసి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టట్లేదా? వాటిని లాక్కుని వెళ్ళిపోవట్లేదా? మరి ఇక్కడ ఎందుకు ఆపరేషన్ జరగకూడదు? ఇదే మాట్లాడతా అనుష్ గారితో బ్రేక్. ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, లేకపోతే ఉన్న పార్టీని అధికారంలోకి దించాలన్నా ఒక రాజకీయ స్ట్రాటజీలు ఉంటాయి. వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ప్రత్యేకమైన స్ట్రాటజిస్టులను పెట్టుకుని కూడా చేసుకుంటారు. అది రాజకీయంలో భాగం, దాంట్లో తప్పట్టేదేం లేదు. కానీ అది ఎలాంటి రాజకీయాలు, ఎలాంటి స్ట్రాటజీలు చేస్తున్నారు? కుట్రలు కుతంత్రాలే రాజకీయ తంత్రంగా మారిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కనిపిస్తోంది. నేరస్తులు, దొంగలు, స్కామ్ వీరులు వీళ్ళందరూ సిద్ధాంతకర్తలు ఆ పార్టీకి, జగన్ రెడ్డి పార్టీకి. సరే, నేరస్తుల్ని కాపాడడానికి ఆయన ఎంత దాకా అయినా వెళతాడు, వాళ్ళ సపోర్ట్గా నిలబడతాడు. అక్కడ అవసరమైతే ఆయన కులం కార్డు తీస్తాడు, మతం కార్డు తీస్తాడు, ఏదైనా తీస్తాడు. ఇక మహిళలను అవమానిస్తూ మాట్లాడించడం అనేది ఈ మొత్తం కుట్ర సిద్ధాంతాల్లో అనూష్ గారు ఒక ప్రధానమైన రోల్ పోషిస్తోంది. ఇప్పుడు కాదు, మీరు గతంలో కూడా చూడండి, ఇదే ఒక ప్రధాన ఆయుధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అంటే అమరావతి మీద దాడి చేయాలంటే అదే, లేకపోతే ఇంకోటి ఏదో యాంగిల్ తీసుకురావాలంటే అదే. అంటే ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ అయిపోయారు, అంత ఈజీ టార్గెట్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో మహిళలు? అనూష్ గారు సార్, మీరు అన్నట్లు ఇందాక టెర్రరిజం అనే ఒక ఏదైతే మాట్లాడారో, పోలిక్ చెప్పారో, పర్ఫెక్ట్ అన్నది. వీళ్ళు ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా టెర్రరిస్టులు, వీళ్ళు అట్లా తయారు చేశారు. ఇప్పుడు సార్ ఇది ఇప్పటికిప్పుడు ఈ రోజు నాటిన విత్తనం కాదు. 2014 ఎప్పుడైతే సోషల్ మీడియా పుట్టిందో అప్పుడు వీళ్ళు మీరు చూసుకున్నట్లయితే మీరు నాట్ ఈవెన్ పొలిటికల్ గా కాదు సార్, మీరు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి సంబంధించి కొద్దో గొప్ప కూటమి గురించి మంచి రాసినా, లేకపోతే ప్రభుత్వంతో ఏదైనా కొలైడే వర్క్ చేసిన అది పోస్ట్ చేసినా, మీరు దాని కిందకెళ్ళి కమెంట్స్ చూడండి, అత్యంత నీచంగా పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని పెడతారు. పేటీఎం అని ఎందుకు అంటున్నాం? లేకపోతే అనూష్ గారు మీరు అన్నారు కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు బయటపడలా. ఇప్పుడు నన్ను కూడా తిడుతున్నారు, నాకేం బాధలేదు. అండ్ నేను యాక్చువల్ గా కామెంట్స్ చూడను అనుకోండి, నాకు అలవాట్లేదు. ఏదో పొరపాటున ఒకటో చూస్తే తిడతారు, అందులో చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతారు. మాట్లాడుకునేవాడిని, మనం మాట్లాడుతున్న పర్పస్ ఏంటి, దేని గురించి అనేది మన క్లారిటీ ఉన్నంతకాలం ఇబ్బంది లేదు. సార్, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో కూడా మనం ఇంకా రోజువారీ భాష ఎప్పుడొకప్పుడు ఊర్లో వినుంటాము, దాన్ని మించి దాటి మాట్లాడతారు. సో వీళ్ళకి ఈ రోజు నాటిన విత్తనం కాదు. ఈ ఐపాక్ అనేది 2014 నుంచి సోషల్ మీడియాను ఒక వెపన్ లా యూజ్ చేసుకుని ఎక్కడ లేనిది ఇక్కడే ఇప్పుడు సార్ ఈ యొక్క టెర్రరిజానికి ఆఖరికి సినిమా వాళ్ళు కూడా బలైన పరిస్థితి. సినిమా వాళ్ళ ఇది ఒక వర్గానికి ఇది సంబంధించిన వాళ్ళు అంటే చాలు, ఈ రకమైన బూతులు లేకపోతే ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాళ్ళు ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు సార్. దానికి తోడు సాక్షి మీడియా. నేను సాక్షి మీడియా ఎందుకు అంటున్నానంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. మీరు గతంలో మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు మా పైన ఆర్టికల్స్ వచ్చాయి, అనిత గారి పైన వచ్చినాయి, నా పైన వచ్చినాయి, నా తోటి ఏవైతే యాక్టివిస్టుల పైన వచ్చినాయి ఆర్టికల్స్. ఆ ఫోంట్ పేపర్ రన్ చేస్తే మీకు తెలిసిపోతుంది సార్. ఫోంట్ ఒక రిజిస్టర్డ్ ఫోంట్ ఉంటుంది, ఒక కలరింగ్ ఉంటుంది. సో మా పైన మా బొమ్మలు పెట్టి సేమ్ ఫోంట్ లో అనొఫిషియల్ గా ప్రచారం చేయలేని ఒక ఆర్టికల్స్ పేపర్ రూపంలో వదిలేవాళ్ళు నా పైన కావచ్చు, లేకపోతే అనిత గారి పైన కావచ్చు, వదిలి మా పైన మమ్మల్ని చాలా దారుణంగా బ్రహ్మణి గారి పైన కూడా రాశారు సార్. ఇప్పుడు ఎందుకు రావట్లే అవి? అంటే ఎంత పతాక స్థాయిలో వీళ్ళు వాళ్ళ ఏమంటారంటే ఆర్గనైజ్డ్ గా వీటిని అటాక్ చేశారంటే ప్రతి ఒక్కరిని విమెన్ ని డిగ్రేడ్ చేయడము, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, నాట్ ఈవెన్ విమెన్ కాదు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే
మోరల్ గా వీళ్ళ ఒక మొరాలిటీ దెబ్బతింటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, లోకేష్ గారు కావచ్చు అని. అసలు రాజకీయాలకి సంబంధమే లేదు. బ్రహ్మణి గారిని తీసుకొస్తారు, లేకపోతే భువనేశ్వరి గారిని తీసుకొస్తారు, చాలా దారుణమైన మార్ఫుల్ చేసేసి ఈజీగా మళ్ళీ ఏంటి వీళ్ళ అకౌంట్ల కిందకి వచ్చి ఆ మార్ఫుల్. కరెక్టే కాదు, వాళ్ళు చేస్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు అధికారం లేకపోయినా చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరు జస్ట్ 30 సెకండ్స్ చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. వీళ్ళు ఇలా కొనసాగిస్తూ ఉంటే మీరు అన్న ఈ సోషల్ మీడియా టెర్రరిజమో లేకపోతే బయటకు వచ్చి చేస్తున్న కుట్ర సిద్ధాంతాలను చూస్తూ దాన్ని మాట్లాడుకుంటూ ఉండడమే మనం చేయగలిగిన పని. దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు కృష్ణరాజు మాట్లాడి 6 రోజులైంది, అనూష్ గారు, దీపక్ రెడ్డి గారు 6 రోజులైంది. ఇప్పుడు బెయిల్ కావాలి నాకు, నన్ను తీసుకెళ్లి కొడతాట అంటాడు. 6 రోజులైంది, ఎక్కడున్నాడు తెలియదు మనకి, ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు. ఒక్కటి సార్, నా ప్రాబ్లం ఏంటంటే మన చట్టాల్లో ఉండే కొద్దో గొప్ప అంటే నాకు తెలిసి ఇంకా మనం సవరించుకోవాలేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా కేసెస్ అనగానే ఇష్టం వచ్చినట్లు మేము సోషల్ మీడియాలో మాట్లాడాము, అండర్ 7 years వస్తుంది ఇది. సో మాకు ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది, మాకు శిక్షలు పడవు అనే ఒక రకమైన మీకు ఓపెన్ గానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సార్. 1-2 కార్యకర్తల మీటింగులు పెట్టుకుంటే ఆ మీటింగ్ లో ఏమని చెప్పాడు, సరైన నాయకుడైతే మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమని చెప్తారో, పొరపాటున వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినా మీరు పరిధి దాటి మాట్లాడొద్దు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే. మరి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు సార్, మీరు జైలుకి వెళ్ళండి, మీ తర్వాత నేను రాజకీయాలంటే అసలు జైలు కేసులు లేకపోతే ఇంకేం రాజకీయాలు అంటున్నాడు ఆయన. అధికారంలోకి వచ్చాక చూసుకుందాం అంటున్నాడు కదా సార్. నేను చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే కక్షతో చంద్రబాబు నాయుడు గారు పారు అని ఉంది ప్రజల్లో. ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలా అనే ఒక డిస్కషన్, ఒక డిమాండ్ వస్తే ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగ్ గా చంద్రబాబు గారు ముందుకు పోతారు. సమాజంలో ఈ డిస్కషన్ ఇంతకన్నా సమయం అక్కర్లేదు దీపక్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మహిళని సపోజ్ ఉండవాలి అనూష్ గారిను, ఇంకొకరిని టార్గెట్ చేస్తే పడ్డారు, ఇదే చేశారు. ఇవాళ మొత్తం హోలిస్టిక్ గా రాజధాని అంటే రాష్ట్రంలో మహిళలందరికీ, రాజధాని అంటే ఢిల్లీ వాళ్ళది ఒక్కర్లేదా, 140 కోట్ల మంది భారతీయులది. అలాగే అమరావతి అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలది, అలాగే మిగతా వాళ్ళది. మరి ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవడం ఇంకా ఆలోచిస్తే మరి మీరే ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు, అనూష్ గారు. ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.